ఇవాళ వీడియో వచ్చేసి ఒప్పో వాళ్ళదనమాట. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. నేనైతే షాక్ అయిపోయిన. ప్రైస్ చూసి రూ. 1,70,000 ప్రైస్ తో పాటు వచ్చింది. సో బై ఇది ఇంకో డీటెయిల్గా చెప్పుకుందాము, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ న్యూస్లో ఏం చేయాలి మంచిగా అనిపించిందంటే ఒక లైక్ అయితే చేయండి. సో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా అయితే వచ్చేసింది బై. సో ఇక్కడ హ్యాస్బెల్ వాళ్ళ కెమెరాతో పాటు కూడా వచ్చేసింది. కెమెరా సెటప్ అయితే చాలా బాగా అనిపించింది. హైలైట్ చూసుకుందాం. సో మెయిన్ ఇక్కడ హైలైట్ ఏం పెడతారంటే మాత్రమే హ్యాస్బెల్ వాళ్ళ 50 మెగాపిక్సెల్ అల్ట్రా సీమింగ్ ఆప్టికల్ కెమెరాతో పాటు వస్తుంది. 12 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే 8K 30fps క్లియర్ రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ ట్రూ కలర్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కెమెరా సెన్సార్ అన్నమాట. మోడ్ చూసుకోవచ్చు. 7050 mAh బ్యాటరీ విత్ 100% ఛార్జర్. కలర్ 16తో పాటు కూడా వస్తుందన్నమాట. బాగుంది భయ్. నిజంగా చెప్పుకోవాలంటే బ్యాక్ సైడ్ లెజర్ కానీ, టెక్స్చర్ కానీ, ప్యాటర్న్స్ అవన్నీ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ కెమెరాకి సంబంధించిన లట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ నాకైతే ఏ ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఓకేనా. అండ్ మీరు ప్రైస్ అనొచ్చు. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇంతకు ముందుగా చెప్పినట్టు 1,69,990 అంటే 1,70,000 రూపాయలు, 1,70,000 అంటే 1,70,000 స్మార్ట్ ఫోన్ అన్నమాట. ప్రీమియం స్మార్ట్ ఫోన్ కిందకి, అల్ట్రా ప్రీమియం కిందకి వస్తుంది. కలర్ ఆప్షన్ చూసుకుంటే ఇది టంబర్ అంబ్రెల్లా అంబరా టొండ్రా అంబ్రా కలర్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సయాన్ ఆరెంజ్ కలర్ ఉంది. 12GB ర్యామ్, 5GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రీ గిఫ్ట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది మీకు. ఇక్కడ 8,000 మీకు దీంతో పాటు వస్తుందన్నమాట. ప్రీ ఆర్డర్స్ చేసుకుంటే ఇట్లా ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చాను అంటే మాత్రం ప్రస్తుతానికి నేను ఇది రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం సేల్ స్టార్ట్ కాలేదు. ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. ఎక్కడ నుంచి అంటే మాత్రం అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ చేసుకోవచ్చు, లేకపోతే అమెజాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వీళ్ళ వెబ్సైట్ నుంచి కూడా ప్రీ ఆర్డర్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట అవి. సో ఫైనల్గా ప్రైస్ అయితే చూసారు కదా. నా ఒపీనియన్ మాత్రమే ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోన్ ఇది. ఒకవేళ తీసుకోవాలంటే మాత్రమే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి తీసుకోమని అయితే ఒక జెన్యూన్ సలహా అయితే ఇస్తాను. స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ వెయిట్ డిఫరెంట్ ఉంది. కలర్ వేరియంట్స్కి 1-2 grams డిఫరెన్స్తో పాటు LPDDR5 ఎక్స్ట్రా యూఎస్ స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్ప్లే వస్తుంది అన్నమాట. క్వాడ్ హెచ్డి డిస్ప్లే వస్తుంది. 3162x1440 రెజల్యూషన్, 1 Hz నుంచి 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. స్టాండర్డ్ DCP ప్రొడక్షన్ కలర్ గ్యామెట్తో పాటు వస్తుంది. AMOLED డిస్ప్లే వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ రిఫ్లెక్స్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. 510 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. కెమెరా చూసుకుంటే మాత్రమే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 200 మెగాపిక్సెల్ అల్ట్రా టెలిఫోటో, 50 మెగాపిక్సెల్ మోనోక్రోమాటిక్, 3.2 మెగాపిక్సెల్ పడవి. సో నింపి పడేసారు కెమెరాతో, నింపి పడేసారు. మొత్తం కెమెరాలు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు అయితే. అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ రికార్డింగ్ చూసుకుంటే మాత్రమే 4K 30fps, 4K 120fps, 60fps 30fps, 720p, 4K EAS OS 60 and 30fps, 4K స్లోమో వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్లో కూడా 4K 60fps 30fps తీసుకోవచ్చు అనమాట. సో అది ఈ ఫీచర్స్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో పాటు వస్తుంది. క్వాల్కమ్ వాళ్ళ ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 100W ఛార్జర్. ఇక్కడ 80W కూడా కంపాటబుల్ అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, అడ్మిట్ కలెక్టర్, ఈ కంపల్స్, ఎస్ట్రోమెట్రీ, జెస్కోప్, హాల్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్ వస్తుంది. లేజర్ ఫోకస్ సెన్సార్ వస్తుంది. స్పెక్ట్రల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. అవన్నీ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వైఫై చూసుకోవడం మాత్రం Wi-Fi 7, Wi-Fi 6, Wi-Fi 5, ఇవి 2.4 into 4 and 5 GHz చూసుకుంటే 2x2 టెక్నాలజీ అది యూజ్ చేస్తున్నారన్నమాట. 160 MHz అండ్ Wi-Fi 6 వచ్చే 320 MHz, 2x2 మెమరీ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 6.0తో పాటు వస్తుంది. SBC, AAC, aptX, HD, LHDC 5.0తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో టైప్ సి పోర్ట్ నుంచి ఇయర్ ఫోన్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. NFC సపోర్ట్ ఉంది. అండ్ లొకేషన్ చూసుకోవడం మాత్రమే జీపీఎస్, డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్తో పడుతుంది. జీపీఎస్ L1, L5, గ్లోనస్ G1, BDS B1, B1C, B2A, గాలియస్ E1 ప్లస్ E5A, QSS వచ్చేది L1 ప్లస్ L5, నావిక్ L5తో పడుతుంది. మిగతా మన సెల్యులర్ నెట్వర్క్ నుంచి ప్లస్ వైఫై లొకేషన్ పొజిషన్ నుంచి కూడా మిగతా లొకేషన్ అయితే నడుస్తుంది అన్నమాట. ఓవరాల్గా చూసుకోవడం మాత్రమే స్మార్ట్ ఫోన్ బాగుంది. బాగాలేదంటలేను కానీ ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోన్ కిందనే ఉంది. తీసుకోవచ్చనా అంటే మాత్రమే తీసుకోవచ్చు. కానీ ఏంటంటే మాత్రం బడ్జెట్ ఇంతగానం 1,70,000 బడ్జెట్ అంటే తీసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ మెన్షన్ చేసి దిస్ ఐటమ్ విల్ బి రిలీజ్డ్ ఆన్ May 28th అనేసి. సో ఆబ్వియస్లీ 1 వీక్ టైం పడుతుంది. అండ్ May 28కి సేల్ స్టార్ట్ అయిపోతుండొచ్చు. 28 29 కల్లా.
సో, అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చన్నమాట. అంటే ఇక్కడున్న అమెజాన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గూడా. తీసుకోవచ్చని అంటే మాత్రం మీ దగ్గర బడ్జెట్ ఉంటే తీసుకోండి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. కానీ ఈఎంఐస్ అయితే వద్దనేసి అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తాను. ప్రీమియం లెవెల్ ఫ్లాగ్‌షిప్ అనమాట బై. యావరేజ్ పర్సన్స్‌కైతే గిట్లా కొంచెం ఇబ్బంది పడాల్సొస్తదన్నమాట బై బడ్జెట్ విషయంలో. సో, ఫైనల్‌గా ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్ అనమాట. మీరేమనుకుంటారు? నా ఒపీనియన్‌లో మాత్రమే మోస్ట్‌లీ మీ దగ్గర బడ్జెట్ లేకపోతే స్కిప్ చేయండి అంటాను. అండ్ దీనికి ఆల్రెడీ వేరే ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. 5X9s అవైలబుల్ ఉందన్నమాట. అది కూడా ఆ స్మార్ట్ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. సో, ఇది ఫైనల్‌గా నా ఒపీనియన్ అనమాట. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.